ఏపీ మాజీ మంత్రి టీడీపీ ఫైర్ బ్రాండ్ భూమా అఖిలప్రియ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆమె ఈసారి పోటీ చేయాలా వద్దా అన్న అనుమానాలు నెలకొన్నాయి. చంద్రబాబు ఆమెకు టికెట్ ఇస్తారా, లోకేష్ ఆమెకు అనుకూలంగా మాట్లాడతారా అన్నది ప్రశ్నార్థకమే అవుతుంది. పైగా ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునేందుకు ఆమె దగ్గర డబ్బులు లేదన్న ప్రచారం జరగడంతో పార్టీ కూడా అంత సానుకూలంగా లేదని చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు వస్తున్నారంటే అఖిలప్రియకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. తెలుగుదేశం పార్టీలో ఎన్నికల వేడి మొదలైంది. ఫిబ్రవరి ఆఖరుకు నోటిఫికేషన్ వస్తుందన్న విశ్వాసంతో పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. తాను సైతం జనంలో ఉంటేనే పార్టీ శ్రేణులకు ధైర్యం వస్తుందని విశ్వసిస్తున్నారు. ఇటీవలే ఆయన 3 రోజుల కుప్పం పర్యటన విజయవంతమైంది. ఇక జనవరి నెల మొత్తం టూర్ వేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ ఒక్క నెలలోనే రాష్ట్రంలో 25 బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన తలపెట్టారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఈ సభలు జరుగుతాయి. ఇందులో మొదటి సభ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఆఖరి సభను ఈ నెల 29వ తేదీన నిర్వహించబోతున్నారు. పూర్తి షెడ్యూల్ ఇంకా రాలేదు. 7వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు, గుడివాడ, 9న ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, 11న నరసరావుపేట తదితర ప్రాంతాల్లో సభలు తలపెట్టారు. చంద్రబాబు నిర్వహించబోయే బహిరంగ సభల్లో ఒకప్పుడు భూమా అఖిలప్రియ ప్రాతినిధ్యం వహించిన ఆళ్లగడ్డ కూడా ఉండడంతో అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తుపై అందరి దృష్టి పడింది. ఆమెకు టికెట్ ఖరారైనట్లేనని చర్చించుకుంటున్నారు. అయితే టికెట్పై అఖిలప్రియకి అనుమానాలున్నాయని కూడా చెప్తున్నారు. తణుకు, గుడివాడ, నరసరావుపేటల్లో టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆళ్లగడ్డలో టీడీపీ ఇన్ఛార్జ్ భూమా అఖిలప్రియకు చంద్రబాబు టికెట్ ఖరారు చేయలేదు. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సభను విజయవంతం చేయడానికి అఖిలప్రియ సుముఖంగా లేనట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించి అఖిలప్రియ టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారని కూడా చెప్తున్నారు. తనకు టికెట్ ఖరారు చేస్తే 9వ తేదీన నిర్వహించే సభకు డబ్బులు ఖర్చు పెడతానని ఆమె షరతు విధించినట్లుగా తెలుస్తోంది. 3 నెలల క్రితం నంద్యాలలో చంద్రబాబు సభకు ఇన్ఛార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డితో ఖర్చు పెట్టించి ఆ తర్వాత మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ టికెట్ ఖరారు చేసిన విషయాన్ని అఖిలప్రియ గుర్తు చేస్తున్నారు. టికెట్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు తానెందుకు 60 నుంచి 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అప్పుల పాలు కావాలని ఆమె ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆమెకు విపరీతంగా అప్పులున్నాయని ఉమ్మడి కర్నూలు జిల్లాలో టాక్ నడుస్తోంది. ఆళ్లగడ్డ మీటింగ్ పై అఖిలప్రియ కామెంట్స్ నేరుగా నారా లోకేష్ కు చేరినట్టు తెలుస్తోంది. పరిస్థితిని ఆయన వాకపు చేశారు. టికెట్ ఇస్తే ఖర్చులకు ఆమె డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారన్న చర్చ కూడా మొదలైంది. దాంతో ఇప్పుడు అఖిలప్రియ వ్యవహారం అడకత్తెరలో పడిన పోకచెక్కలాగా తయారైంది. అఖిలప్రియ అనుచరులు మాత్రం అప్పులకు టికెట్కు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరితోనైనా గేమ్ ఆడించొచ్చు కానీ భూమా ఫ్యామిలీతో కుదరదని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆళ్లగడ్డ సీటును పొత్తు భాగస్వామికి ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.